హలో అండి. ఇలా ఒకసారి ఆలూ రైస్‌ని ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్‌లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా, పెద్దలకైనా ఎవరికైనా బాగా నచ్చుతుంది. తక్కువ టైంలోనే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 2, 3 బంగాళదుంపలు తీసుకొని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ బంగాళదుంప ముక్కలు అనేటివి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ సోంపు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాక కచ్చాపచ్చగా దంచుకున్న 4 వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని సారీ బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని వేసుకొని మీ స్పైసెస్ తగ్గట్టు కారము, అలాగే 1 స్పూన్ ధనియా పౌడరు, పావు టీ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలుపుకున్నాక ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ ఆలూ రైస్ లంచ్ బాక్స్ లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి